తెలంగాణలో ఎక్కడా కూడా యూరియా కొరత లేదని రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. కృత్రిమంగా రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొరత సృష్టిస్తుందని ఆయన విమర్శించారు. సమయంలో కేంద్రం నుంచి యూరియా అందుతుందని తెలిపారు. వాళ్ళకు అలవాటు అబద్ధాల ప్రచారం. మదర్ ఆఫ్ ఆల్ లైస్ అంటే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ పరిపాలనలో కూడా ఎంత అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటే, ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నారంటే, నిజాన్ని కూడా అబద్ధం అని చెప్పేసి కూడా నమ్మించేటటువంటి ఒక వ్యక్తులు వీళ్ళు. గతంలో యూరియా మీద షార్టేజ్ ఉంది, కేంద్ర ప్రభుత్వం సప్లై చేయట్లేదు, కేంద్ర ప్రభుత్వం మాకు సప్లై చేయట్లేదు కాబట్టి, మా వాటా మాకు ఇవ్వట్లేదు కాబట్టి ఈరోజు రైతులకు యూరియా దొరకట్లేదు అని చెప్పేసి ప్రచారం చేశారు. నేను గతంలో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పాను, నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను, మీరు వస్తే రండే. ఎక్కడ కూడా యూరియా కేంద్ర ప్రభుత్వము తక్కువ చేయలేదు, షార్టేజ్ చేయలేదు. దీనికి కారణాలు వేరే ఉన్నాయి. అందుకే దాని కొరత తెలంగాణ ఒక మార్కెట్లో ఏర్పడిందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. కానీ ఇంకా ఆయనకు అవగాహన లేదు, ఏవో మాట్లాడుతున్నాడు అనే మాటలు మాత్రం మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడ కూడా వారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే, దానికి సంజాయిషి చెప్పేటటువంటిగా వాళ్ళు ప్రయత్నం చేయలేదు. పైపెచ్చు మొన్న కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారు, మాకు ఈ నెల ఇంత వచ్చింది, ఈ నెల వచ్చింది, ఈ నెల ఇంత వచ్చింది చెప్పి ఒక లెక్కలు పెట్టారు. వాళ్ళ ఎంపీలు కూడా సంబంధిత మంత్రి కూడా కలిశారు. ఈరోజు వాళ్ళకు కూడా చెప్పాల్సిన, వాళ్ళు ప్రజలకు చెప్పని విషయాలు ఈరోజు మీకు చెప్తా ఉన్నాను.